సో హెడేక్‌కి హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? సోంపు గింజలను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి మేడం. అదేవిధంగా ధనియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా చేసుకుని అదొక 50 గ్రామ్స్ తీసుకోవాలి. బెల్లం పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోతుంది మేడం. ఈ 150 గ్రామ్స్ మెడిసిన్ మనకి 1 మంత్కి సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, పూటకి 1/2 టీ స్పూన్ అంటే రౌండ్ అబౌట్ 2.5 గ్రామ్స్ వస్తుంది మేడం. 2.5 గ్రామ్స్ మార్నింగ్, 2.5 గ్రామ్స్ నైట్. సో పర్ డే 5 గ్రామ్స్ అనేసరికి 1 మంత్కి 150 గ్రామ్స్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల వివిధ రకాల తలనొప్పుల నుంచి చక్కటి ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల 1 మంత్కి సరిపోతుంది మేడం. సో అవసరాన్ని బట్టి దీర్ఘకాలం పాటు కూడా ఫ్రెష్గా ఈ విధంగా 1 మంత్కి ఒకసారి తయారు చేసుకొని వాడుకోవచ్చు మేడం. సో వివిధ రకాలైన తలనొప్పులకి చాలా చక్కటి పరిష్కారం ఈ హోమ్ రెమెడీ ద్వారా దొరుకుతుంది మేడం. ఓకే. సో చాలా మంది వెయిట్ లాస్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు? చాలా చక్కటి రెమెడీ చెప్తాను మేడం. సో ఈ యొక్క మెడిసిన్ ఫస్ట్ రోజు ఏం చేయాలంటే ఆహారానికి ముందు ఉదయం పూట టిఫిన్ చేసేదానికి ఒక అరగంట ముందు ఒక 150 ml గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె, ఒక 1/2 టీ స్పూను జీరా పౌడర్, జీరాను కాస్త వేయించేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ పౌడర్ వేసేయాలి మేడం. సో బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ లిక్విడ్ తయారైపోతుంది. సో ఫస్ట్ డే జస్ట్ ఒక్కసారి తీసుకోవాలి. సెకండ్ డే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి ఇదే పద్ధతిలో ఔషధం తయారు చేసుకొని తీసుకోవాలి మేడం. సేమ్ ప్రాసెస్. 150 ml గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూను నిమ్మరసము, 1 టీ స్పూను తేనె, 1/2 టీ స్పూను జీరా పౌడర్. సేమ్ మళ్ళీ ఎన్నిసార్లు తీసుకుని ఇదే ప్రాసెస్. మరి రాత్రిపూట సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే సరదా అవుతుంది అంటారు? లేదు మేడం, డైల్యూట్ అవుతుంది మేడం. ఇందులో మనం డైరెక్ట్ గా మీరు అన్నట్టు డైరెక్ట్ సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నటువంటి సి విటమిన్ వల్ల కానీ సర్టన్ యాసిడ్స్ వల్ల కానీ ప్రాబ్లం అవుతుంది. కానీ మనం 150 ml వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి డైల్యూట్ అయిపోతుంది. ఇది ఆల్కలైన్ నేచర్ కూడా మారిపోతుంది మేడం. సో యాసిడ్ యాక్చువల్ గా ఆల్కలైన్ నేచర్ గా మారిపోతుంది. సో సెకండ్ డే అట్లా తీసుకోవాలి. థర్డ్ డే వచ్చేసి 3 టైమ్స్ తీసుకోవాలి. సో ఉదయం అలాగే తీసుకోవాలి, ఆహారానికి ముందు, మధ్యాహ్నం అలాగే తీసుకోవాలి, రాత్రి అలాగే తీసుకోవాలి. సో 4th డే నుంచి కంటిన్యూగా మేడం ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల కేవలము వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మందిలో చిన్న వయసు నుంచే బెల్లి ఫ్యాట్ వస్తుంది మేడం. సో ఈ బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. ఈ ఓవర్ వెయిట్ వల్ల కలిగేటువంటి ఇతర అనేక రకాలైన కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది మేడం. మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తేనెను స్కిప్ చేసేసి మిగతా పదార్థాల ద్వారా ఈ యొక్క లిక్విడ్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు మేడం. ఓకే.